సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పచ్చూరి శ్రీనివాసరావు అన్నారు. అద్దెంకిలోని స్థానిక బంగ్లా రోడ్లో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ వేడుకలు బీజేపీ నాయకులు జాగర్లమూడి యలవంతరావు, పచ్చూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను ఎగురవేసి మహానేతలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జరిగిన కార్యక్రమంలో ఓబీసీ మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు వెంకటరత్నం మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నారని, అన్ని దేశాలలో అన్ని రకాల సరుకులు, గ్యాస్, ఇతర ధరలు మండిపోతుంటే భారతదేశంలో నరేంద్ర మోడీ ధరలు నియంత్రణలో ఉంచి సామాన్య మానవులకు అందిస్తున్నారన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి దూసుకొని వెళుతున్నారని, 15 కోట్ల సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి అద్దెంకి నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అన్ని గ్రామాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని ముఖ్య కేంద్రాల్లో కూడా ఈరోజు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీనికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు 1957వ సంవత్సరంలో జనసంఘ పార్టీ ఏర్పడి ఆ రోజు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు, బాలకృష్ణ అద్వానీ గారు, వాజ్పేయి గారు అనేక మంది నాయకులు జనసంఘ పార్టీగా ఏర్పడి 1977 వరకు జనసంఘగా ఉండి 77వ సంవత్సరంలో జనతా పార్టీగా ఆవిర్భవించి ఆ రోజు వాజ్పేయి గారు, అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు మరియు కొంతమంది నాయకులు జనతా పార్టీగా ఏర్పాటు చేసి పోటీ చేయడం జరిగింది. తర్వాత 1980వ సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖు బాంబేలో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భావం చేయడం జరిగింది, నామకరణం చేయడం జరిగింది. అప్పటి నుంచి బీజేపీగా పార్టీ కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ 46 నుండి 47 సంవత్సరంలోకి రావడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద సభ్యత్వం గల రాజకీయ పార్టీ ఏదంటే ఒక భారతీయ జనతా పార్టీ. 15 కోట్ల మంది సభ్యులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కాబట్టి అంచెలంచెలుగా పార్టీ ఎదుగుతూ మళ్ళా 2029వ సంవత్సరం కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందని ప్రగాఢంగా నమ్ముతున్నాము. కార్యకర్తలు కూడా విశ్వాసంతో ఉన్నారు. దేశ ప్రజలు కూడా బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు. రేపు జరిగే రాష్ట్రాల్లో కూడా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు బీజేపీకి జనం పట్టం కట్టబోతున్నారు. ఇది అందరూ గమనించాల్సిందిగా అంతా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాలు, ఈ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగినందుకు ఈరోజు ఇక్కడ ఈ 46 సంవత్సరాలు పూర్తి చేసుకొని 47వ సంవత్సరంలోకి మన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవంలోకి ఈరోజు మనం ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశం వైపు కళ్ళెత్తి చూసేటువంటి పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. మరి మన పొరుగు దేశాలైనటువంటి మరి శ్రీలంక పరిస్థితిని చూసాం, బంగ్లాదేశ్ యొక్క ఆ రాజకీయ అనిశ్చితిని చూసాం, మరి అలాగే మరి ఉక్రెయిన్ రష్యా యొక్క యుద్ధ వాతావరణాన్ని చూసాం, శ్రీలంక పరిస్థితిని చూసాం. అటువంటి దేశాలన్నీ కూడా ఈరోజు సాధారణంగా సగటు మనిషి జీవించడానికి మరి నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం కానీ, సాధారణ మరి ఇంధన వనరుల కొరత కానీ, ఇవన్నీ కూడా సాధారణ మనిషి ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఆయా దేశాలు కుదేలయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ మన దేశం ఈరోజు సాధారణ మనిషి ఎంతో సంతోషంగా జీవించడానికి మరి నిత్యావసర ధరలు కానీ, నిత్యావసర సరుకుల ధరలు కానీ, మరి ఇంధనం కానీ, అలాగే మనకి గ్యాస్ కానీ ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మన భారత ప్రభుత్వం మనల్ని అంత ముందంజలో మనకి ఏ ఇబ్బంది లేకుండా మన ప్రభుత్వం వాళ్ళని ఈ రకంగా పరిపాలించడం మరి ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం వైపు కన్నెత్తేటువంటి చూసేటువంటి పరిస్థితి కనపడుతుంది. వికసిత భారత లక్ష్యంగా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2047వ సంవత్సరంలో భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నింటిలో కూడా నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలి అనేటువంటి ఆ కార్యక్రమానికి మరి ఆయన వంతుగా ముందుకెళ్తే మనం మన నియోజకవర్గ స్థాయిలో
మరి మనకున్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని మనం భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి కార్యకర్త కూడా ఎవరికి ఉన్నటువంటి అవకాశాలను వాళ్ళు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరి వంతు కృషి వాళ్ళు చేస్తారని భావిస్తూ, అలాగే మరి పహల్గా ఉగ్రదాడిని చూసాము. మరి ఆడపడుచులు పసుపు కుంకాలు పోగొట్టుకొని దూరం చేసుకొని ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి మన ఆడపడుచులకి మరి మన భారత ప్రభుత్వం మరి ఆపరేషన్ సింధూర్ అనే ప్రోగ్రాం ద్వారా మరి ఉగ్రదాడులటువంటి వాటిని సమూలంగా నాశనం చేసి మరి పాకిస్తాన్ యొక్క భారత ఆర్మీని కానీ మరి ఉగ్రవాదుల స్థావరాల మీద మన దేశం మన రక్షణ వ్యవస్థ దాడి చేసి మరి మనకి వాళ్ళ యొక్క మరణ శాసనాన్ని మన ఆడపడుచుల పసుపు కుంకాలకి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం, వందే 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 మాతరం మాతరం వందే మాతరం మాతరం వందే సలాం సలాం సుస్మితాం భూషితాం ధరణి. ఏప్రిల్ 2వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అద్దంకి మండలంలోని ప్రతి గ్రామంలో జల సురక్ష మిషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరుదిని అన్నారు. అద్దంకి మండలం గోపాలపురం గ్రామంలో సోమవారం జల సురక్ష మిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంక్ క్లీన్ చేయించి ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు సరఫరా చేస్తున్నారో లేదో ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జల సురక్ష మిషన్ కార్యక్రమం ద్వారా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలలో ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు టీంలుగా ఏర్పడి వాటర్ ట్యాంకులు క్లీన్ చేయించడము, బోర్ల రిపేర్లు, పైప్ లైన్ రిపేర్లు చేయిస్తున్నారని, త్రాగునీటి సరఫరా పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా గ్రామ స్థాయి అధికారులు లేదా తన దృష్టికి తీసుకొని రావాలని వరుదిని తెలియజేశారు. మనం పోయిన డిసెంబర్ నెలలో జల సురక్ష మాసం అనే కార్యక్రమాన్ని పెట్టుకుని గ్రామ స్థాయిలో ఉన్న పీడబ్ల్యూఎస్ ట్యాంకులు కానీ, ఓహెచ్ఎస్ఆర్ కానీ, జిఎల్ఎస్ఆర్ కానీ ట్యాంకులు, పైప్ లైన్ రిపేర్లు, ట్యాంకులు క్లీన్ చేసి పైప్ లైన్ రిపేర్ చేసి ఎక్కడా ఎటువంటి నీళ్లకు ఇబ్బంది లేకుండా చేసుకుని ఉన్నాం. అదే స్ఫూర్తితో ఇప్పుడు ఈ నెల 1/4/26 నుంచి ఈ నెలాఖరు వరకు జల సురక్ష మిషన్ పేరుతో కలెక్టర్ గారు కార్యక్రమం చేపట్టి ఉన్నారు. దీంట్లో ఏంటంటే మండల స్థాయి నుంచి ఎంపీడీఓ, ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ గారు, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్లు వీళ్ళందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి వీళ్ళు నిత్యం అక్కడ ఉండే సమస్యలు ఏంటి, వాటర్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, పైప్ లైన్ లీకేజ్లు ఏమైనా ఉన్నాయా, హ్యాండ్ బోర్స్ ఏమైనా చెడిపోయినాయా, ఇవన్నీ చూసి క్లియర్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద మండల స్థాయి నుంచి నేను, ఏఈఆర్డబ్ల్యూఎస్ గారు కూడా ప్రతిరోజు ఒక జీపీకి వెళ్తున్నాం. అక్కడ మేము కూడా పరిశీలించి అక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉందా, వీళ్ళు చేశారా లేదా ఏంటి అనేది పరిశీలిస్తూ ఉంటాం. ఇంకా మీ దృష్టిలో, ప్రజల దృష్టిలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీరు గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి చెప్పచ్చు, లేదా మండల స్థాయిలో మాకు ఎవరికైనా చెప్పినా కూడా ఆ సమస్యలన్నీ, తాగునీటికి సంబంధించిన సమస్యలన్నింటినీ ఈ నెలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిష్కరింపబడతాయని తెలియజేస్తున్నాం. ఈరోజు గోపాలపురం వెళ్ళామండి. గోపాలపురం వాటర్ ట్యాంక్ క్లీన్ చేశారు, పైప్ లైన్ రిపేర్లు ఏం లేవన్నారు. అంతా బాగానే ఉంది, వాటర్ సప్లై కూడా బాగానే ఉంది, ఇప్పటికి ఇబ్బంది ఏం లేదు అక్కడ. మున్సిపల్ కార్మికులకు మార్చి నెల జీతాలు తక్షణమే చెల్లించి వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం అద్దంకి మున్సిపల్ కార్యాలయం ముందు ఇంజనీరింగ్ విభాగం కార్మికులు ధర్నా చేశారు.
ఉసురుపాటి శామ్యుల్ మాట్లాడుతూ ఇంజనీరింగ్, పారిశుద్ధ్య కార్మికులకు మార్చి నెల వేతనాలు విడుదల చేయాలని, నేడు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు కార్యాలయాల ముందు ధర్నా చేస్తున్నారని, 15 మంది కార్మికులను కొత్తగా తీసుకుని 3 నెలలు అవుతున్నా నేటికి వేతనాలు ఇవ్వలేదని, తక్షణమే వారికి వేతనాలు ఇవ్వాలన్నారు. ప్రతి కార్మికులకు ఆప్కాస్ కింద జీతాలు చెల్లించి ప్రభుత్వ పథకాలు మున్సిపల్ కార్మికులకు కూడా అమలయ్యే విధంగా చూడాలని శామ్యుల్ డిమాండ్ చేశారు. అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి ఆధ్వర్యంలో ఈ రోజున రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 123, 126 మున్సిపాలిటీలు ఈ రోజున ధర్నా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున అద్దెంకి మున్సిపాలిటీలో మేము ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, పోయిన నెల మార్చి నెల సంబంధించి ఇంతవరకు వేతనాలు పడలేదు. ప్రతిసారి 1, 2, 3 తారీఖుల్లో వేతనాలు చెల్లించేవాళ్ళు, కానీ ఈసారి చెల్లించాలి. అది ఏంది, ఎందుకు చెల్లించట్లేదని చెప్పని దాన్ని అడుగుతుంటే ఈ యొక్క నిధి యాప్ ద్వారా చేయాలి, అది లేట్ అవుతుంది అనేది ఈ యొక్క చర్చ జరుగుతుంది. అందుకని చెప్పని పోయిన నెల మార్చి నెల జీతం వెంటనే చెల్లించాలని చెప్పని ఈ రోజున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 3 నెలల నుంచి కొత్తగా తీసుకున్నటువంటి 15 మంది కార్మికులకు 3 నెలల నుంచి వేతనాలు పడలేదు. వెంటనే ఆ వేతనాలు చెల్లించాలని చెప్పని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 60 నుంచి 62 ఏళ్ళు వయసు పెంచాలని చెప్పని వయో పరిమితి చెబుతున్నాము. ఆ ప్రభుత్వాన్ని అడుగుతున్నా కానీ ఇంతవరకు దానికి ఇవ్వలేదు. కనీసం రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, గ్రాడ్యుయేట్ కానీ ఎలాంటివి లేవు. అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పని అడుగుతున్నాము. గ్రాడ్యుయేట్ చెల్లించాలని చెప్పని అడుగుతున్నాం. అద్దెంకి పట్టణ జనాభా పెరుగుతుంది, కానీ మున్సిపల్ కార్మికులు చేసే పని జనం తక్కువ ఉన్నారు. దీనికి సంబంధించేసి మున్సిపల్ కార్మికుల్ని సంఖ్య ఎక్కువగా తీసుకొని పని భారాన్ని తగ్గించాలని చెప్పని ఈరోజున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి రిస్క్ అలవెన్స్ కానీ, హెల్త్ అలవెన్స్ కానీ ఎలాంటివి లేవు. అందుకని చెప్పని వెంటనే రిస్క్ అలవెన్స్ కానీ, డిఏ బిల్లు కానీ అలవెన్స్ చెల్లించాలని చెప్పని ఈ రోజున ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అది ఇచ్చినటువంటి ఈ ఆప్కాస్ని కొనసాగించాలని చెప్పని తెలియపరుస్తున్నాం. డైలీ వేజ్ కార్మికులు ఉన్నారు, డైలీ వేజ్ కార్మికుల్ని ఆప్కాస్లో చేర్చాలని చెప్పని, తక్షణమే వేతనాలు చెల్లించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ కార్మికుల ఐక్యత, పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే, మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే చెల్లించాలి. 31వ తారీఖున ఇవ్వాల్సినటువంటి వేతనాలు చెల్లించాలి. మార్చి నెల జీతాలు చెల్లించాలి. మార్చి నెల జీతాలను అమలు చేయాలి. 12వ PRCనే అమలు చేయాలి. 12వ PRCనే అమలు చేయాలి. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత, జిందాబాద్ జిందాబాద్. డివైఎఫ్ఐ యాంటీ డ్రగ్స్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం అద్దంకి ఆర్టీసీ బస్టాండ్లో జనచైతన్య యాత్ర ప్రారంభించారు. యాత్ర అద్దంకిలో ప్రారంభమై జిల్లా అంతా పూర్తి చేసుకుని యువత యువకులకు మత్తు పదార్థాల మీద అవగాహన కల్పించనున్నారు. జీపు జాతను డాక్టర్ హనుమంతరావు, రఘుచంద్, ప్రజా సంఘాల నాయకులు మన్నం త్రిమూర్తులు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పిచ్చయ్య కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిండు 100 ఏళ్లు జీవించాల్సిన యువత యువకులు 20-25 సంవత్సరాలకే రోగాల బారిన పడి మృత్యువాత పడుతున్నారని, కొంతమంది ఇబ్బందుల వలన ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. చదువుకుంటున్న యువత డ్రగ్స్ బారిన పడి మంచి జీవితాలు నాశనం చేసుకుంటున్నారన్నారు. జీవితం విలువ తెలిసిన వారు ఇలాంటి పనులు చేయరని వక్తలు తెలియజేశారు. వెన్నెముకైనటువంటి యువత యువకుల్ని, విద్యార్థుల్ని వాళ్ళ చైతన్యాన్ని నిర్వీర్యం చేస్తూ ఈరోజు విచ్చలవిడిగా గంజాయి, గుట్కా ఇత్యాదులన్నీ చాలా విరివిగా సులభంగా దొరికేటువంటి పరిస్థితి ఈరోజు మనకుంది. దానివల్లనే అవైలబిలిటీ ఎక్కువగా ఉన్నప్పుడు యువత ఆకర్షించబడుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు పిల్లలు
వాళ్ళ శక్తియుక్తుల్ని నిర్వీర్యం చేసుకుంటూ ఇట్లాంటి వాటికి బానిసలు అవ్వడానికి చాలా చాలా ఈ డ్రగ్స్ మాఫియా వెళ్ళనుకొని యువత యువకుల్ని అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ వాళ్ళ ద్వారా కుటుంబాలు ఇబ్బంది పడుతూ దిక్కుతోచని స్థితిలో వందల వేల కుటుంబాలు ఈ డ్రగ్స్ మాఫియా బారిన పడి అల్లాడిపోతున్నాయి. దీనికి కారణం ఏంది? మాఫియా వ్యాపారమా, లేకుంటే వాటి బారిన పడి నిండు నూరేళ్లు ఈ డ్రగ్స్ బారిన పడి నిరాశ నిస్పృహలో లోనయ్యి ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువత యువకుల లోపమా ఏంటి? 100% వాళ్ళు డ్రగ్స్ మాఫియా వ్యాపారం కోసం చేయొచ్చు, పాలకులు అధికారులు వాళ్ళు పట్టించుకోకపోవచ్చు. కానీ దీని బారిన పడుతున్న యువత యువకులనే ముందు ఆలోచించాల్సిన ప్రథమ కర్తవ్యమని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు అది అలవాటుగా ముందు ఏదో ఒక మోడల్గా తీసుకుంటారు, తర్వాత అలవాటుగా మారి వాళ్ళు నిండు నూరేళ్లు జీవితాలను నిరాశ నిస్పృహతోటి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇది ఎన్ని మీటింగులు చెప్పినా, ఎన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేసినా ముందుకు పోయే అవకాశమే లేదు. యువత యువకుల్లో ఒక ప్రేరణగా నేనెందుకు ఇది చేయకూడదు, మా ఫ్రెండ్స్ ఇట్లా ఇదవుతున్నారు, వాళ్ళని ఎందుకు నేను మార్చకూడదు అని మీరు పట్టుదల ఉంటే తప్పకుండా మనం ఈ వ్యవస్థని మార్చచ్చు. మనం మారకుండా ఈ వ్యవస్థ మారే అవకాశమే లేదు 100 ఏళ్ళకు కూడా. కాబట్టి పాలకులు అధికారుల లోపం ఉన్నది 100% కరెక్ట్. అది అయితే మనం చేయాల్సింది ఏంటి? మనం చేయాల్సింది మన లోపాలు లేవా? 100% మనలో లోపాలు ఉన్నాయి. ఇది మనకు తెలిసినప్పుడు వెంటనే వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇవ్వకపోతే ఎందుకు చర్యలు తీసుకోరో ఇచ్చేయాలి. వాటి మీద మనం నిరంతరం పోరాడితేనే కొన్నాళ్ళకన్నా వీటి మీద మన సక్సెస్ రేట్ వస్తుంది. లేకుంటే ఇప్పుడు ప్రజలకి అధికారులు తెలియదా ఇది డ్రగ్స్ నిరోధించాలని? పాలకులకు తెలియదా? ఎందుకు ఇట్లా ప్రజా సంఘాలు ఇన్ని సంవత్సరాల నుంచి చేయాల్సి వస్తుంది? అందుకే ప్రజా ఉద్యమాలతో మార్పు రావాల్సిందే. ఎలాంటి నిర్ణయాలతోటి హామీలతోటి మార్పు వచ్చే అవకాశమే లేదు. ప్రజా ఉద్యమాలతోటి వ్యవస్థలో మార్పు రావాలి. ఆ మార్పు వల్లే ప్రజలు ప్రజారోగ్యం కానీ అలాగే అనేక రకాల సౌకర్యాలు కానీ పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొన్న అద్దంకి మండలం తిమ్మారెడ్డిపాలెం గ్రామంలో సోమవారం విజయవాడ బెంగళూరు గ్రీన్ఫీల్డ్ హైవే పనులను గ్రామ రైతులు అడ్డుకున్నారు. రోడ్డు నిర్మాణానికి గ్రావెల్ ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్లతో దుమ్ము పడుతుండటంతో పంట పొలాలు దెబ్బతింటున్నాయని రైతులు మండిపడుతున్నారు. గతంలో ఒకసారి రోడ్డు పనులు రైతులు అడ్డుకున్నారు. ట్యాంకర్లతో నీళ్లు చల్లి గ్రావెల్ రవాణా చేసుకోవాలని చెప్పినా వినకపోవడంతో రైతులు రోడ్డు పనులు అడ్డుకున్నట్లు చెప్తున్నారు. ఇంకా మళ్ళీ 10 రోజులు రోజు ఆపుతాను. ఏంది పెద్దడా తీసారా దెంగేస్తున్నాం నేను.
నేటి నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు సమ్మెట్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయని అద్దెంకి మండల విద్యాశాఖ అధికారి కెవి శ్రీనివాసరావు అన్నారు. అద్దెంకి ప్రభుత్వ బాలుర హై స్కూల్లో జరుగుతున్న సమ్మెట్ 2 పరీక్షలను సోమవారం ఎంఈఓ శ్రీనివాసరావు పరిశీలించారు. ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారో ఎంఈఓ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9వ తరగతి విద్యార్థులకు ఎస్ఏ పరీక్షలు ముగించి బ్రిడ్జ్ కోర్సు నిర్వహిస్తున్నారని 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు నేటి నుంచి సమ్మెట్ 2 పరీక్షలు జరుగుతున్నాయన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెలాఖరులోపు విడుదల కానున్నాయని కేపీ శ్రీను చెప్పారు. ఈ ఏడాది ప్రభుత్వం 9వ తరగతి పూర్తి చేసిన విద్యార్థుల కోసం బ్రిడ్జ్ కోర్సు ప్రారంభించిందని 10వ తరగతి సులభంగా పాస్ అయ్యేందుకు ఈ కోర్సు ఉపయోగపడుతుందన్నారు. ఈ రోజు నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సమ్మేటివ్ 2 ఎగ్జామినేషన్స్ ప్రారంభమైనాయి. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు పరీక్షలు జరుగుతాయి. 6 హై స్కూల్లో 6, 7, 8 తరగతులు మాత్రమే పరీక్షలు జరుగుతున్నాయి. 9వ తరగతి వాళ్ళకి SA2 పరీక్షలు అయిపోయినాయి. 10వ తరగతి పరీక్షలు అయిపోయినాయి. 10వ తరగతి పరీక్షలు రిజల్ట్ కూడా ఈ నెలాఖరులోపు వచ్చే అవకాశం ఉంది. 9వ తరగతి వాళ్ళకి బ్రిడ్జ్ కోర్సు నిర్వహిస్తున్నాం. 1 నుంచి 5వ తరగతుల వరకు 10వ తేదీతో పరీక్షలు అయిపోతున్నాయి. ఈ పరీక్షలు అయిపోయిన తర్వాత విద్యార్థులు వేసవి సెలవుల్లో ఏదో ఒక సెక్షన్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే పాఠశాలలో ఎన్నో లైబ్రరీ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు ఈ లైబ్రరీ బుక్స్ని తీసుకొని చక్కగా సెలవుల్లో చదువుకొని జ్ఞానాన్ని పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సెలవుల్లో విద్యార్థులు నీటి చెరువులు, కుంటల దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడకుండా తల్లిదండ్రులు కూడా జాగ్రత్త తీసుకోవాలని కోరుతున్నాం. అందరూ పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు పొందాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి పరీక్షలు మిగతా క్లాసులతో సమానంగా జరిగేవి. ఏప్రిల్ 23 దాకా 9వ తరగతే కంటిన్యూ అయ్యేవాళ్ళు. కానీ చాలా ప్రైవేట్ పాఠశాలల్లో 9వ తరగతిలో ఉండగానే వాళ్ళు 10వ తరగతి తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. అందువలన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వెనకబడుతున్నారు. ఈ లోపాన్ని సరిచేయడం గాను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 9వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి ప్రీ పబ్లిక్ పరీక్షలతోటే SA2 పరీక్షలు నిర్వహించి ఈ నెల రోజుల కాలాన్ని వాళ్ళకి బ్రిడ్జ్ కోర్సుగా పెట్టడం జరిగింది. IIP ప్యానల్లో వీడియోల రూపంలో, అట్లాగే ఉపాధ్యాయులు బేసిక్స్ నేర్పడం కానీ 10వ తరగతికి సంబంధించిన కొన్ని చాప్టర్లు 9వ తరగతిలోనే చెప్పడం ద్వారా విద్యార్థులు సెలవుల్లో వాటిని మళ్ళీ నెమరు వేసుకొని ఆ చాప్టర్లలో నైపుణ్యం పొందే అవకాశం ఉంటుంది. ఇది చాలా ఉపయోగకరం. 10వ తరగతి పరీక్షలు సులభంగా రాయడానికి వీలవుతుంది. 10వ తరగతిని 9వ తరగతి విద్యార్థులు వచ్చే సంవత్సరం విజయవంతంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అద్దెంకిలోని రామ్నగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 51వ శ్రీరామనవమి వేడుకలు గత 10 రోజుల నుంచి వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం రాత్రి శ్రీరామనవమి మండపం నందు చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం ప్రదర్శన అందరినీ ఎంతగానో అలరించాయి. ప్రారంభం నుంచి ముగింపు వరకు స్థానికులు కదలకుండా నృత్య ప్రదర్శన తిలకించారు. Come here.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ ఇంటర్న్షిప్ కార్యక్రమం సోమవారం అద్దంకి మండలం తిమ్మాయిపాలెం జడ్పీ హై స్కూల్లో ప్రారంభించారు. అద్దంకిలోని శ్రీరామ్ ఏజెన్సీ హీరో షోరూమ్ బ్యాటరీ షాప్లను విద్యార్థులు క్షుణ్ణంగా పరిశీలించి శిక్షణ తీసుకున్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచి వృత్తిపరమైన సంస్థలతో పరిచయం ఉండడం వలన వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, భవిష్యత్తులో కెరీర్ ఎంపికకు ఇది దోహదపడుతుందని హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు గంగాధర్ తెలిపారు. అద్దంకి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.